గా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కమిషనర్గా మార్చుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా అవినీతి రహిత పాలనలు. ఈ ఆఫీసుని తీసుకొచ్చాం, అది కూడా అవినీతి రహిత పాలన. ఇలా తీసుకుంటూ వచ్చాం. పెట్రోల్ బంక్ కూడా ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, గతంలో మీ అందరం కూడా గవర్నమెంట్కి సంబంధించిన బంకులో మాత్రం పెట్రోల్ కొట్టించేవాళ్ళం. అంటే అవినీతి జరగకుండా ప్రతి అంశంలో కూడా జాగ్రత్త పడ్డ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కానీ అవినీతి ముద్ర వేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ స్థానిక మంత్రివర్యులు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? మా కార్పొరేటర్లు లేరు, సమయం ఇచ్చాం, ఈరోజు ప్రజలు చర్చిస్తున్నారు, మీడియా చర్చిస్తుంది, ప్రతి అంశంలో కూడా అవినీతి జరుగుతుందని. ఎంత దారుణంగా అంటే ₹1,00,000 పేరున ఎన్ని బిల్లులు పెడుతున్నారు అనేది ప్రశ్న ఈరోజు ప్రజల్లోకి వచ్చింది. తక్షణమే తీయాలి, బయటికి తీయాలి. గవర్నమెంట్ బంకు నుంచి ఎందుకు మార్చారు, దానికి సమాధానం చెప్పాలి. ఇందిరమ్మ ఇళ్లలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు, దాని మీద కూడా మరి నిర్ధారణ జరగాలి. ఇలా పారిశుద్ధ నివారణ ఇప్పుడే మేము ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ గారిని కలిసాం. అరే వర్షం వస్తే ట్రాక్టర్లన్నీ అక్కడ ఆగిపోతున్నాయి, ఏంటంటే వర్షం వచ్చింది కదా సార్ అంటున్నారు. ఎంత దారుణమైన సమాధానం అంటే వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎటువంటి పట్టు లేదు స్థానిక మంత్రి గారని చెప్పి మనం చెప్పవచ్చు. కాబట్టి ఇమ్మీడియట్గా మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి మీద ఎంక్వైరీ జరగాలి. రాబోయే కాలంలో జవాబుదారీగా ప్రజలకు లేకపోతే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ముట్టడిని కమిషనర్ ఆఫీసులో చేస్తాం, కలెక్టర్ దగ్గర కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.